ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. సీఎం రేవంత్ పై కేటీఆర్ విరుచుకుపడ్డారు. తనదైన శైలిలో కౌంటర్ విమర్శలు చేశారు. కేసీఆర్ మీ ముందుకు రానంత వరకే, ముందుకు వస్తే ఒక్కొక్కరికి చెమటలు పడతాయి. అలాగే కేసీఆర్ అసెంబ్లీకి రావటం లేదని పదే పదే కాంగ్రెస్ నాయకులతో పాటు సీఎం రేవంత్ కూడా వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఒక్కసారి కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడితే సీఎం రేవంత్ గుండె ఆగిపోతుంది. అవును, కాంగ్రెస్ నాయకులందరూ కూడా ముచ్చెమటలతో చావాల్సిందే అంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ బయటకు రావాలని కాంగ్రెస్ నాయకులు పదే పదే అంటున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఆయన ఒక్క ప్రెస్ మీట్ పెడితేనే కాంగ్రెస్ నాయకులకు ముచ్చెమటలు పట్టి జ్వరంతో చచ్చిపోయారు. ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి గుండె ఆగి చావాల్సిందే అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రిని తిడుతున్నందుకు తనకు చాలా కోపంగాను బాధగాను ఉంది. కానీ మనం ప్రజా సంక్షేమంలో ఉన్నాం కాబట్టి వాటిని అదుపు చేసుకొని ముందుకు వెళ్ళాలి. రేవంత్ దొరికితే ఎడమ కాలి చెప్పుతో తన్నాలనే ఉంది. కానీ అలా చేయడం సభ్య సమాజంలో సరికాదు. తెలంగాణ భవన్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కూడా తన తండ్రిని పదే పదే తిడుతూ ఉంటే చాలా బాధగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి పదే పదే కేసీఆర్ గారిని తీవ్ర విమర్శలతో ముఖ్యమంత్రిని మర్చిపోయి మాట్లాడుతున్నారు. నేను ఎక్కడ చదివితే తప్పేంటి, గుంటూరులో చదువుకుంటేనేమిటి, తెలంగాణలో చదువుకుంటే ఏమిటి, చదువుకోవడం అనేది వారి వ్యక్తిగత విషయము. మీ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి భీమవరం బుల్లోడుని అల్లుడుగా తెచ్చుకోలేదా? అప్పుడు మరి రేవంత్ రెడ్డిని భీమవరం బుల్లోడు అని అనాలంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. తన తండ్రిని పదే పదే పలుసార్లు దొంగ అంటూ కూడా వ్యాఖ్యానించడం సరికాదు అంటూ ఈ రేవంత్కి దొంగ పనులు చేయడం తప్ప ఇంకేమీ సరికాదు. ప్రజా అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి, అంతేకాని రియల్ ఎస్టేట్ మీద లేకపోతే తిట్ల పురాణం మీద కాదు అంటూ తన భాషను మార్చుకుంటే మంచిది. లేకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారంటూ కూడా కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కానివ్వను అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన రేవంత్కు తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరిగి వచ్చేది గులాబీ ప్రభుత్వమే, అప్పుడు కేసీఆర్ అంటే ఏంటో మేమేంటో చూపిస్తామంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నెలకు 2,500 రూపాయలు ఇవ్వటానికే దిక్కులేదు, అలాంటిది 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తారా? ఎన్ని ఇళ్ళు ఇలా అబద్ధాలు చెప్పి ప్రగడాలు పలికి ప్రభుత్వాన్ని నడుపుతారో చూద్దాం. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అందుకనే గడిచిన స్థానిక ఎన్నికల్లో కూడా మీకు గట్టిగా బుద్ధి చెప్పారు. అది మర్చిపోయి ప్రవర్తిస్తే మాత్రం రానున్న 29లో చావు దెబ్బ తప్పదు అంటూ కూడా తనదైన శైలిలో మండిపడ్డారు కేటీఆర్.